ఒక విషయం మాట్లాడాలన్నా ఏదన్నా సరే ఇప్పుడు చిన్న పిల్లోడిని అడిగినా పవన్ కళ్యాణ్ గారి గురించి చెయ్యెత్తి జిందాబాద్ కొడుతున్నాడు. ఎందుకంటే మంచి వాళ్ళ గురించి పిల్లలకు కూడా తెలిసింది. ఇప్పుడు ప్రజలు నమ్మి ఓటేస్తారు. ఇప్పుడు ఏమంటున్నారు జగన్ గారు, ప్రజలు నన్ను మోసం చేశారు అంటున్నారు. ఈ పొద్దున ప్రజలు నన్ను మోసం చేశారని నిరతంగా మీడియా ముందు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. రేపొద్దున ప్రజలు ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే రేపొద్దున ప్రజల పరిస్థితి ఏంటి? ఆయన ఇప్పుడు అన్నారు కదా, ప్రజల నమ్మక ద్రోహం. ఇప్పుడు ప్రజలనేది నమ్మించి మోసం చేయరు. ఇప్పుడు ఇష్టమైతే ఓటేసి గెలిపిస్తారు. గత 5 సంవత్సరాల్లో తండ్రిని అడ్డం పెట్టుకుని వచ్చి ఇప్పుడు ఎంతో సీనియర్ మోస్ట్ ఎవరు విజయసాయి రెడ్డి గారు, వైఎస్ఆర్ పార్టీ విజయసాయి రెడ్డి గారు చాలా సీనియర్ మోస్ట్. ఆయన కూడా పక్కకు జరిగారంటే నీ పద్ధతి ఎలా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి కదా. విజయసాయి రెడ్డి గారు చాలా సీనియర్ మోస్ట్. అలాంటి వైసీపీ నుంచి నేను పక్క తప్పుకుంటానని ఆయన చెప్పినప్పుడు కూడా నీ పద్ధతి ఎలా అంటే తెలియదు కదా. ఇప్పుడు నలుగురికి డబ్బులు ఇచ్చి 5గురికి తిట్టించడం అది అనవసరం అన్న. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నమ్మినోడు, తెలుసుకున్నవాడు ఆయన వెనకాల నడిస్తే ఆ కడ వరకు ఆయన సిద్ధాంతాలను తెలుస్తుంది. అంతే తప్ప మధ్యలో మనం ఏదో మాట్లాడి ఫ్యామిలీని తీసుకొచ్చి ఏదో మాట్లాడి అభివృద్ధి అన్నది ఉండాలన్న. ఇప్పుడు ప్రతి రోడ్డు ఇప్పుడు ఇక్కడ కాదు, ఇది సిటీ. ఇది సిటీ అయిపోయిందన్న. పల్లెటూరు వెళ్ళండి, గిరిజన ప్రాంతంలోకి వెళ్ళి చూస్తే ఎవరైనా ఇప్పుడు వెళ్ళమనండి జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డిని, కొడిదల పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరు నిలమనండి. ఎవరికైతే దండం పెడతారో, ఎవరికైతే ఓడిస్తారో. పవన్ కళ్యాణ్ గారు అన్నారు, నేను వస్తే గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చేస్తాను. అందుకే ఆయన అటవీ శాఖ పంచాయతీ తీసుకొని గుర్తునే కాదు, ఏంటంటే సీఎం పోస్ట్ తీసుకొని కాలు మీద కాలు వేసుకుని ఇది మాటల సలహింపు కాదు. ఏంటంటే ఏదైనా అధికారులు ఉన్నప్పుడు నువ్వు చేసి చూపించాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గత 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ప్రజలందరికీ తెలుస్తుంది. గత సంవత్సరంలో రాష్ట్రం అభివృద్ధి లేదు. ఇప్పుడు పలు ఉద్యోగాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి.